In Psalm 19 and verse 7, we read that the word of God is perfect, converting the soul, and the testimony of the Lord is sure, making wise the simple. దావీదు కీర్తనలు 19వ కీర్తన 7వ వచనంలో ఈ రీతిగా ఉంది. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును అని ఉంది. Making wise the simple. సామాన్యమైన వారికి, లేకపోతే తెలుగులో అయితే బుద్ధిహీనులు కూడా జ్ఞానం పుట్టించేది ఆ వాక్యం. We are looking for wisdom. మనం జ్ఞానము కొరకై మరి వెతుకులాడుతున్నాం. We want to be wise people in this world. ఈ లోకంలో మనం జ్ఞానులుగా ఉండాలనే ఆశ మనకుంటుంది. We don't want to be foolish, and nobody should call us as fools. మరి ఈ లోకంలో మనం బుద్ధిహీనులుగా ఉండాలనే ఆశ మనకు లేదు. ఎవరైనా మనల్ని బుద్ధిహీనుడా, ఫూల్ అంటే మనకి ఇష్టం ఉండదు. The word of God gives us this wisdom. దేవుని యొక్క వాక్యమే మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. It gives a wisdom for us to know what is wrong and what is right. ఏది సరి, ఏది సరికాదు మనం తెలుసుకునేటువంటి జ్ఞానము వాక్యం We ఇస్తుంది. need to be wise as we live in this world. ఈ లోకంలో మనం జీవించినప్పుడు జ్ఞానులుగా ఉండాలి. That wisdom is given by the word of God. ఆ జ్ఞానమే దేవుని యొక్క వాక్యం మనకిస్తుంది. Psalm 119 and verse 98, we read, 119వ కీర్తన 98లో మనం I చదువుతాం. have more understanding than all my teachers. 99. 99 నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. I have more understanding than my teachers. నా బోధకులందరికంటే ఎక్కువైన జ్ఞానం నాకుంది. Many years ago there was a boy who was failing repeatedly in the examinations. చాలా సంవత్సరాల క్రితము ఒక బాలుడు ఉండేవాడు, పరీక్షల్లో పదే పదే ఫెయిల్ అయిపోతుండేవాడు. In the school examination, not in the final school examination, but in the lower classes itself. అంటే అది మరి ఆ స్కూల్ ఫైనల్లో కాదు కానీ కింద తరగతుల్లోనే ఫెయిల్ అయ్యేవాడు. So the mother was very much worried about this boy. ఈ బిడ్డను చూచి తల్లి ఎంతో చింతించేది. One day the pastor came to their house. ఒక దినాన్ని పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వచ్చాడు. The mother shared her burden. తల్లి ఆ భారాన్ని పంచుకుంది. My son is not able to study well. He is failing repeatedly. మా పిల్లాడు సరిగా చదవటం లేదండి, పదే పదే ఫెయిల్ అయిపోతున్నాడండి అంది. So the pastor told the mother, పాస్టర్ గారు ఆ తల్లితో అన్నారు, ask the son to read the word of God, one chapter or some chapters before he starts studying his book. తన యొక్క మరి పుస్తకాలు చదువుకునే దానికి ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని ఒక అధ్యాయమో ఏదో రీతిగా చదవాలని మీ అబ్బాయితో చెప్పు అన్నాడు. Without reading the Bible, let him not study any book. బైబిల్ చదవకుండా ఏ పుస్తకము చదవొద్దను అన్నాడు. Make him to love the word of God. దేవుని యొక్క వాక్యాన్ని నీ కుమారుని ప్రేమించమను అన్నాడు. So that is the advice the pastor gave to the mother, so that the boy may be successful in his examination. ఈ అబ్బాయి తన యొక్క పరీక్షల్లో పాస్ అవ్వలాగిన ఈ పాస్టర్ గారు తల్లికి ఇచ్చినటువంటి సలహా అది. Mother advised the son accordingly, తల్లి కుమారుడు కూడా అలా చెప్పింది. and made the son to read the Bible before he reads the book. బాబు నీ పుస్తకాలు చదువుకునే దానికి ముందు బైబిల్ చదువు అంది. So the boy obeyed. ఆ బాలుడు కూడా లోబడ్డాడు. He started reading the word of God. వాక్యం చదివేవాడు. Within a few years, కొన్ని సంవత్సరాల్లో he started passing all the examination. పరీక్షలన్నీ పాస్ అవడం And మొదలెట్టాడు. in the school final examination, he stood first in the district. అంతేకాకుండా స్కూల్ పరీక్షల్లో, ఫైనల్ పరీక్షల్లో కూడా జిల్లాలో ఫస్ట్ వచ్చాడు. How did he get that wisdom? ఎలా జ్ఞానం వచ్చింది? Through the word of God. వాక్యము ద్వారా. The word of God says you will have more understanding, more than your teachers also. దేవుని యొక్క వాక్యంలో ఉంది కదా, నీ బోధకులందరికంటే నీకు విశేష జ్ఞానం ఉంటుంది. You will become wiser than your teachers. నీకు చెప్పే వారికన్నా ఎక్కువైన జ్ఞానం నీకు వస్తుంది. Never think by working hard, standing upside and studying, or studying in a very good university or in some institution, you will be very successful. ఏదో నేను బాగా చాలా కష్టపడి చదివేస్తే, మంచి యూనివర్సిటీలో చదివితే, రాత్రి పగలు కూడా కష్టపడి మరి చదివేస్తే నాకు గొప్ప జ్ఞానం వచ్చేస్తుంది అని అనుకోకు. We have a clue, we have a way how to be successful as children of God. దేవుని పిల్లలముగా మనం విజయవంతులుగా ఉండాలంటే మనకు ఒక రహస్యం, ఒక చిట్కా ఇక్కడ ఉంది. First, love this wonderful book, the word of God. మొట్టమొదట దేవుని యొక్క వాక్యం బైబిల్ను ప్రేమించు. Then you read the other books. తర్వాత మన పుస్తకాలు చదువుకుందాం. Definitely you will become wiser and you will be successful in your life. తప్పక నీ జీవితంలో జ్ఞానిగా మారుతావు, విజయశాలిగా ఉంటావు. We'll turn to Luke's Gospel. లూకా సువార్తకు వద్దాం. Chapter 10. 10. Luke's Gospel. లూకా సువార్త 10. Chapter 10. We will read from verse 30 to verse 35 responsively. 30 నుంచి 35 వరకు
మార్చి మార్చి చదువుకుంటాం. Luke's Gospel chapter 10. లూకా సువార్త 10వ అధ్యాయము From verse 30 to verse 35, we will read responsively. 30 నుంచి 35 వరకు మార్చి మనం చదువుకుందాం. Please read your portion loudly and clearly. మీ భాగాన్ని స్పష్టంగా చదవండి, గట్టిగా చదవండి. Even though this is a very familiar portion, with all reverence, let us read the word of బాగా God. తెలిసినటువంటి వాక్య భాగమే అయినా గాని ఎంతో గౌరవ మర్యాదలతో మరి చదువుకుందాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. And by chance there came down a certain priest that way. When he saw him, he passed by on the other side. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. And on the morrow, when he departed, he took out 2 pence and gave them to the host, and said unto him, Take care of him. Whatsoever thou spendest more, when I come again, I will repay thee. May the Lord bless the reading of this portion, and may He speak to all of us. మనం చదువుకున్న భాగాన్ని దేవుడు ఆశీర్వదించి మనలో ప్రతి ఒక్కరితో మాట్లాడును గాక. We have to love the Lord, ప్రభువును మనం ప్రేమించాలి, and we have to love others also. వేరే వారిని కూడా ప్రేమించాలి. We have experienced the love of the Lord Jesus Christ in our life, మన యొక్క జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను మనం అనుభవించాలి. and we have to share that love with others also. వేరే వారితో, మన పొరుగు వారితో కూడా ప్రేమను మనం పంచుకోవాలి. Here we find a certain man who was going from Jerusalem to Jericho. ఇక్కడ వ్యక్తి ఉన్నాడు, యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నాడు. That is a dangerous way. అంటే ప్రమాదకరమైన మార్గం అది. He fell among the thieves. దొంగల చేతిలో పడ్డాడు. They stripped him and wounded him, and he was half dead. బట్టలు దోచుకున్నారు, గాయపరిచారు, కొర ప్రాణంతో The విడిచిపోయారు. priest and the Levite came that way. They didn't bother about this man who was in need. ఆ మార్గంలో యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, కానీ మరి ఇతని యొక్క అక్కర విషయంలో ఎటువంటి పట్టింపు లేదు వారికి. But a Samaritan came. అయితే సమరయుడు He వచ్చాడు. was on his journey somewhere. He was going. అతను కూడా తన ప్రయాణంలో పోతున్నాడు. But he saw this condition of this man, అయితే ఈ వ్యక్తి యొక్క పరిస్థితి చూచాడు. and he had compassion on him. తన మీద జాలి పడ్డాడు. He bound up his wounds, ఆయన గాయాలు కట్టాడు. took him on his animal, తన యొక్క వాహనం మీద and ఎక్కించుకున్నాడు. he took him to the inn and took care of him. అంతేకాకుండా పూటకోళ్ళు వారి ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్త వహించాడు. Here is the picture of a person. ఇక్కడ ఒక వ్యక్తిని కూర్చున్న దృశ్యం ఉంది. A person who was wounded and stripped by the thieves. గాయపరచబడ్డాడు, దొంగల ద్వారా తాను మరి తన బట్టలు దోచుకున్నారు. This is a picture of a sinner. పాపి యొక్క స్థితి. We were like that once. మనము ఒకప్పుడు అలా ఉంటుమి. We were half wounded, very close to death. మనం కొర ప్రాణంతో ఉంటుమి, మరణాన్ని సమీపిస్తూ ఉంటుమి. But the Lord Jesus Christ, as a good Samaritan, He came to us. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి సమరయుడిగా మన దగ్గరికి వచ్చాడు. He came to us where we were. మనం ఎక్కడున్నామో అక్కడికి వచ్చాడు. All our wounds were healed by Him. ఆయన ద్వారా మన గాయాలన్నీ కట్టబడ్డాయి. He took care of us. He loved us. He had compassion on us. ఆయన మన గురించి జాగ్రత్త వహించాడు, మన జాలి కొన్నాడు. What was needed for us, He did that at that time. ఆ సమయంలో మనకి ఏది అవసరమో దాన్ని చేశాడు. When we have experienced that love in our life, మన జీవితాల్లో అటువంటి ప్రేమను మనం అనుభవించినప్పుడు we have to show that love to others also. వేరే వారికి కూడా ఆ ప్రేమను మనం So చూపించాలి. this picture is a picture of a sinner who in this world. ఈ లోకంలో ఉన్న ఒక పాపి యొక్క దృశ్యం ఇది. This is what Satan has done to the sinner. పాపికి సాతానుడు చేసిన కార్యం ఇది. He comes to steal. తాను దొంగిలించేదానికి వస్తాడు. He comes to kill. That's what the word of God says. వాక్యంలో ఉంది, నరహంతకుడు చంపేదానికి వస్తాడు. So this man, he was wounded, stripped, and he was left half dead there. ఈ వ్యక్తి గాయపరచబడ్డాడు, దొంగలు అతని బట్టలు దోచుకున్నారు, కొర ప్రాణంతో విడిచిపోయారు. He was unable to help himself. He cannot do anything about himself. తనకు తాను ఎటువంటి సహాయము చేసుకోలేని దుస్థితిలో ఉన్నాడు. He knows that he is stripped. తన యొక్క బట్టలు దోచుకున్నారని తెలుసు. He is conscious about that. అది ఆయనకు తెలుసు. He is conscious about the wounds. అంతేకాదు తన గాయాలు తాను ఎరుగును. He knows that he is bleeding. తాను రక్తాలు కారుతున్నాయని తెలుసు. He knows that he is going to die soon. త్వరలో చనిపోబోతున్నాడని తెలుసు. But what can he do? అయితే ఏం చేయగలడు? He is looking for help. సహాయం కొరకు చూస్తున్నాడు. But at that time, ఆ సమయంలో even this Levite came, priest came, యాజకుడు వచ్చాడు, and the Levite came. తర్వాత ఈ లేవీయుడు They వచ్చాడు. saw him. They passed by on the other side. తర్వాత వాళ్ళు చూచారు గాని వేరే మార్గంలో వెళ్ళిపోయారు. There are many sinners in this world who are needing this help from you and me. ఈ లోకంలో అనేక మంది పాపులు ఉన్నారు. నీవు నేను వారికి సహాయపడాలని వారు కోరుతున్నారు. And they are
in need, dire need, because they are about to die. వారు మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, ఎంతో తీవ్రమైన అక్కర్లో ఉన్నారు. What is that you and I will do when we see this person? ఈ వ్యక్తిని చూసినప్పుడు నీవు నేను ఏం చేయగలగాలి? The religion is not able to do anything. మతం అనేటువంటిది ఏమీ చేయలేదు. There are many people who are religious people, who are good people, but they don't want to do anything to such a perishing man. నేటి దినాల్లో అనేక మంది మతనిష్ట కలిగిన వారు ఉన్నారు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు, కానీ నశించిపోయేవాడే పక్షంగా ఏమీ చేయటం లేదు. They know very well that that person needs that help, ఆ వ్యక్తికి సహాయం కావాలని వారికి తెలుసు, but they are not able to do, they don't do that. అయితే వారు చేయలేని పరిస్థితిలో ఉన్నారు, చేయలేరు. What is that you and I can do to this wounded man? కాబట్టి గాయపరచబడిన వ్యక్తికి నీవు నేను చేయగలిగింది ఏంటి? In our life's journey, మన యొక్క జీవనయానంలో we meet such people. అటువంటి వారు మనకు ఎదురవుతారు. There may be some wounded people who are close to death in your own family. నీ కుటుంబంలోనే మరణాన్ని సమీపించి గాయం పొందినటువంటి వారు ఉండొచ్చు. They don't have the savior. వారి జీవితాల్లో రక్షకుడు లేడు. They have not accepted Christ in their life. వారి జీవితాల్లో క్రీస్తును రక్షకుడిగా వారు అంగీకరించలేదు. What are you going to do about them? అయితే వారి గురించి నువ్వు చేసే పని ఏంటి? There are some in your school also. నీ యొక్క పాఠశాలలో కొంతమంది There ఉండొచ్చు, are some in your college నీ కాలేజీలో ఉండొచ్చు, who are wounded and left half dead around you. వారు గాయాల్లో ఉన్నారు, కొర ప్రాణంతో ఉన్నారు, నీ చుట్టే ఉన్నారు. You meet such people in this life's journey as you proceed. నీవు జీవిత యాత్రలో కొనసాగుతూ ఉండగా అటువంటి వారు నీకు ఎదురవుతారు, తారసపడతారు. What is your response when you see such a person in your life? నీ జీవితంలో అటువంటి వ్యక్తిని చూచినప్పుడు నీ యొక్క జవాబు ఏ రీతిగా ఉంటుంది? This person ఈ వ్యక్తి who is very close to death, అంటే మరణానికి ఎంతో సమీపంగా ఉన్నాడు, if he is left alone like that, ఆ రీతిగా విడిచిపెట్టబడి ఉంటే within a few hours he may die. కొన్ని గంటల్లోనే చనిపోతాడు. He needs help, సహాయం కావాలి, and he needs the timely help. అంతేకాకుండా మరి సమయానుకూలమైన సహాయం కావాలి. Prioritized help is required for this man. ఈ వ్యక్తికి అన్నిటికన్నా ముందుగా తగిన సహాయం కావాలి. He is not able to cry for help. సహాయం కొరకు కేకలు వేయలేని పరిస్థితిలో ఉన్నాడు. He is not able to come to you for help also. సహాయం కొరకు నీ దగ్గర కూడా లేచి రాలేడు. But you know that person's condition who is around you. అయితే నీ చుట్టూ ఉన్న వ్యక్తి యొక్క పరిస్థితిని వెరుగుదు. The priority in his life is definitely required. చూడండి, తన యొక్క జీవితంలో అత్యంత ప్రాముఖ్యంగా కావలసింది సహాయం. What is the priority you are giving for that person? అటువంటి వ్యక్తికి నువ్వు ఎంత ప్రాధాన్యుడిగా ఆ వ్యక్తిని ఎంచుతున్నావు? If you don't do that help, ఒకవేళ ఆ సాయం నువ్వు చేయకపోతే what will happen to that sinner? ఆ పాపికి ఏమవుద్ది? He is going to die. తాను చనిపోబోతున్నాడు. In Ezekiel chapter 33, యెహెజ్కేలు 33లో, Ezekiel chapter 33, యెహెజ్కేలు 33వ అధ్యాయం verse 6 and verse 7. 6-7 వచనాలు. యెహెజ్కేలు 33:6-7. అయితే కావలివాడు ఖడ్గం వచ్చుట చూచియు బాకా ఓదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గం వచ్చి వారిలో ఒకరి ప్రాణము తీటుయు తటస్థించినలా వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వారి ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. But his blood will I require at the watchman's hand. కావలివానిని మరి అతని యొక్క ప్రాణాన్ని గురించి విచారణ చేస్తా. Here is a dying man ఇక్కడ చనిపోయే వ్యక్తి ఉన్నాడు, who needs help. సాయం కావాలి, He is close to death. అంటే మరణాన్ని సమీపిస్తున్నాడు. If you don't help, ఒకవేళ నువ్వు సాయపడకపోతే, if you don't meet his need, తన యొక్క అక్కర నువ్వు తీర్చకపోతే his blood will be required at your hand. అతని ప్రాణానికి అతని రక్తానికి నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాను. Knowingly, if you leave that man to die, ఒకవేళ ఇష్టపూర్వకంగా ఆ వ్యక్తిని మరణానికి ఆ రీతిగా నువ్వు వదిలేస్తే, careless about that person, ఆ వ్యక్తి గురించి నీకు పట్టింపు లేకపోతే, knowingly if you ignore that person, ఒకవేళ తెలిసే ఆ వ్యక్తిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, his blood will be required at your hand only. అతని యొక్క రక్తాపరాధానికి ఉత్తరవాదిగా నిన్ను ఎంచుతా. How can you pass by that person? ఏ రీతిగా ఆ వ్యక్తిని దాటిపోతావు? You cannot. వెళ్ళలేవు. He is calling for help. ఆయన సహాయం కొరకు మరి అడుగుతున్నాడు. Why don't you meet that help like this ఎందుకు Samaritan? ఈ సమరయుడిలాగా అక్కడ నువ్వు తీర్చు. Apostle Paul says, పౌలు అంటాడు 1 Corinthians chapter 9, 1 కొరింథీ 9, this verse is familiar. ఇది అందరికీ తెలిసిన వచనం. 1 Corinthians chapter 9, 9వ అధ్యాయం verse 6. 6. 1 Corinthians chapter 9 and verse 16. 16వ వచనము. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది.
అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయినలా నాకు శ్రమ. For necessity is laid upon me. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉంది. Necessity is laid on me. ఆ భారము నీ మీద ఉంది. Necessarily you have to meet the person's need. ఆ వ్యక్తి యొక్క అక్కర తీర్చుట నీకు తప్పనిసరి. Woe unto me if I don't preach the gospel. సువార్త నేను ప్రకటింపకపోయినలా అయ్యో నాకు శ్రమ. Will you take this warning? కాబట్టి హెచ్చరిక పొందుతావా? Woe unto me if I don't share the gospel with నేను others. సువార్త ఇతరులకు ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ. For a perishing soul, I should meet his need. నశించిపోయే వ్యక్తి యొక్క అక్కరను నేను తీర్చాలి. If I don't meet that need, ఒకవేళ అక్కర నేను తీర్చకపోతే the blood will be required at my hand only. ఆ వ్యక్తి యొక్క ప్రాణ విషయమైనటువంటి ఉత్తరవాదత్వం నాదే. In your home, నీ ఇంటిలో, in your school or college. నీ కళాశాలలో, పాఠశాలలో Share the gospel whenever opportunity is there. అవకాశం దొరికినప్పుడు సువార్త చెప్పు. When I was small, నేను చిన్నవాడుకున్నప్పుడు in my house, నా ఇంట్లో one day I shared the gospel with my sister. నా సహోదరితో నేను సువార్త పంచుకున్నా. I think she was around 12 years old, I was around 14 years old. ఆ దినాల్లో నా వయసు 14 సంవత్సరాలు, మా చెల్లి వయసు 12 ఏళ్లు. She received the Lord Jesus Christ. ఆమె ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించింది. Later on only I came to know. తర్వాత తెలిసింది She accepted the Lord Jesus Christ through me, sharing the gospel at home. నేను ఇంటి దగ్గర సువార్త చెప్పుడు ద్వారా మా చెల్లి ప్రభువుని అంగీకరించిన తర్వాత తెలిసింది. I did not go out somewhere and preach the gospel, but in your home you can share the gospel with others. ఎక్కడికో వెళ్లి సువార్త ప్రకటించలేదు, ఇంటిలో నువ్వు కూడా చేయొచ్చు. What about the perishing souls in your home? Go and tell gospel to the people who are in నీ your house. ఇంటిలో నశించిపోయే వ్యక్తుల మాట ఏంటి? వెళ్లి వారితో సువార్త పంచుకో. Woe unto me if I don't preach the gospel. సువార్త ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ. What about telling the gospel to your friends or others? నీ స్నేహితులతో, ఇతరులతో సువార్త పంచుకునే మాట ఏంటి? Again, many years ago, చాలా సంవత్సరాల క్రితం my wife had a friend in her class in the school. సోదరుని యొక్క భార్యకు మరి ఆ స్కూల్లో ఒక ఫ్రెండ్ ఉండేవారు. And that girl's father passed away. ఆ అమ్మాయి యొక్క తండ్రి చనిపోయాడు. And earlier the mother also passed away. అంతకు ముందు వాళ్ళ తల్లి చనిపోయింది. Now she is without father and mother. ఇప్పుడేమో ఇంచుమించు తల్లిదండ్రులు లేనిగా ఉంది. So my wife came to know about that. కాబట్టి నా భార్యకి తెలిసింది. She was a friend in her school. ఆ స్కూల్లో స్నేహితురాలు. So she wrote a letter to her. ఆమెకు ఉత్తరం రాసింది. She consoled her because of the bereavement in the family. ఇంటిలో మరి ఆ తండ్రి చనిపోయిన కారణాన్ని బట్టి మరి ఉపశమనం కొరకై 4 మాటలు రాసింది. And she shared the gospel with her. తానుతో సువార్త పంచుకుంది. This girl, who is from a Hindu family, ఈ హైందవ కుటుంబం నుంచి వచ్చిన ఈ బాలిక received this letter. ఈ ఉత్తరం తీసుకుని She read that gospel in that letter. ఆ లెటర్ లో ఉండేటువంటి సువార్త చదివింది. And she accepted the Lord Jesus Christ as her personal savior. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా ఆమె అంగీకరించింది. After a few days, కొన్ని దినాలైన తర్వాత her younger sister read that letter which is in the house. ఆమె చెల్లి ఇంటిలో ఉన్నటువంటి ఆ ఉత్తరం చదివింది. She accepted the Lord Jesus Christ as her personal savior. ఆమె కూడా యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించింది. Today they have believing families, married and settled down, both of them in Chennai. నేటి దినాల్లో వారిద్దరూ కూడా విశ్వసించే కుటుంబాలుగా మారారు, వివాహాలైన విశ్వాసులుగా కుటుంబాలుగా చెన్నైలో వారు స్థిర నివాసం పెట్టుకున్నారు. Gospel was preached through a letter when they were in need. వారు అక్కరలో ఉన్నప్పుడు ఒక ఉత్తరం ద్వారా సువార్త పంచుకోబడింది. The power of the gospel is there. It can convert the soul. సువార్తలో శక్తి ఉన్నది, వ్యక్తిని మారుస్తుంది. You share the gospel with your family members, friends and other neighbors. నీ కుటుంబస్తులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో సువార్త పంచుకో. So priority of preaching the gospel. సువార్త ప్రకటించుట ప్రధానమైన సంగతి. If you don't preach, నువ్వు ప్రకటించకపోతే the Lord will require their blood in your hand. వారి యొక్క ప్రాణం విషయమైనటువంటి జవాబు దేవుడు నిన్ను అడుగుతాడు. First we saw about the person who was in need. అక్కరలో ఉండే వ్యక్తిని చూచాము. And then secondly we saw about the priority. రెండవదిగా మరి సువార్త యొక్క ప్రాముఖ్యత చూచాం. Thirdly, మూడవది we have to provide and meet the need of that person. మనం ఆ ఏర్పాటు చేసి ఆ వ్యక్తి యొక్క అక్కర తీర్చగలగాలి. In verse 34, 34లో when this man saw this man who was wounded, ఎప్పుడైతే ఈ గాయపరచబడిన వ్యక్తిని ఈ సమరయుడు చూచాడో he went to that person ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. and bound up his wounds, pouring oil and wine. గాయాలు కట్టాడు, నూనె ద్రాక్షారసం పోసి. So probably he carried that wine and oil when he was going. అంటే దాని భావం ఏంటంటే ఆ సమరయుడు ప్రయాణం అయిపోతూ ఉన్నప్పుడు నూనె ద్రాక్షారసం కూడా ఉన్నాయి. In other words, he carried the first aid box with him. వేరే మాటల్లో చెప్పాలంటే ప్రథమ చికిత్స కావలసినటువంటి ఆ వస్తువులన్నీ ఉన్నాయి. Why did he carry that? ఎందుకు అవి మోసుకెళ్ళాడు? Probably he wanted to meet the need of the people who are there, because that is a very dangerous place. Many wounded people will be there probably. ఎందుచేతనంటే యెరూషలేము నుంచి యెరికోకు వెళ్ళేటువంటి దారి చాలా ప్రమాదకరమైన దారి. ఆ మార్గంలో అనేక మంది గాయాలు పొందిన వారు ఉంటే ఉండొచ్చు. వారిని దృష్టిలో పెట్టుకుని వెళ్ళి ఉంటాడు. This man is going for some business, something. ఈ వ్యక్తి ఏదో పని మీద పోతున్నాడు. But still
He was a man who was prepared. He had the first aid box with him. ఈ వ్యక్తి సిద్ధపడి వెళ్తున్నాడు, తనతో ఆ ప్రథమ చికిత్సా పరికరాలు ఉన్నాయి. So he gave time for this person. ఈ వ్యక్తి కొరకే సమయం కేటాయించాడు, Sat near him అతని దగ్గర కూర్చున్నాడు, and cleaned the wounds ఆ గాయాలు కట్టాడు, and applied that wine and oil. ఆ తర్వాత నూనె ద్రాక్షారసం And పోసాడు, took him and kept him on his beast, and he took him to the inn also. వాహనం మీద ఎక్కించుకొని పోటుకోళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. He provided everything which was required for that man at that time. ఆ సమయంలో ఆ వ్యక్తికి ఏది అవసరమో అదంతా కూడా ఏర్పాటు చేశాడు. So he should be prepared, no? అంటే సిద్ధపడి ఉండాలి కదా. Samaritan should have been prepared ఆ for that. సమరయుడు దాని కొరకే సిద్ధపడి రావాలి. So every Samaritan here, ఇక్కడ కూర్చున్న ప్రతి సమరయుడు you should be prepared. నువ్వు సిద్ధపడి ఉండాలి. Your bag should contain a tract or a gospel wherever you go. నువ్వు ఎక్కడికి పోయినా గానీ నీ సంచిలో ఒక కరపత్రికో ఒక సువార్త పుస్తకమో ఏదోటి ఉండాలి. Many other things are found in your bag. నీ సంచిలో ఎన్నెన్నో రకరకాల సంగతులు ఉంటాయి. Money may be there. Money may be there. డబ్బులుంటాయి, A comb may be there. దువ్వునుంటది, And some other things may be there. తర్వాత ఇంక వేరే వేరే ఉంటాయి. Whatever you need, it is there. నీకేం కావాలో అవన్నీ సంచిలో పెట్టుకెళ్తావు. Whatever the perishing soul needs, do you carry that? అయితే నశించిపోయే ఆత్మకి ఏం కావాలో అది పట్టుకెళ్తున్నావా? You should have some tracts with you when you go somewhere. ఎక్కడికైనా వెళ్తున్నా కూడా కొన్ని కరపత్రికలు పట్టుకెళ్ళు. You just share the gospel with a person. ఆ వ్యక్తితో సువార్త పంచుకో. Do you do that? అలా చేస్తున్నావా? You should do that. అలా చెయ్యాలి. When I was young in my college, నేను యవనస్తుడిగా కాలేజీలో ఉన్నప్పుడు, when we travel in the train, మేము రైల్లో వెళ్ళేటప్పుడు as a family, కుటుంబంగా my father will tell once, మా నాన్నగారు ఒకసారి అనేవాడు, go and give the tract to all the people in the compartment. ఆ కంపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆ ప్రయాణికులందరికీ కూడా ఈ కరపత్రికలు పంచిరా So అనేవాడు. 75 people I have to go and share. అంటే 75 మందికి వాళ్ళందరికీ నేను ఇచ్చి I రావాలి. used to feel little shy, but I used to obey my father and go and do that. We did that. కొంచెం సిగ్గు అనిపించేది, నాన్నగారు అంక చూసినప్పుడు భయం అనిపించేది, కాబట్టి పోయేవాడిని. So all others who take that gospel, that tract, అందరూ కూడా ఆ కరపత్రిక they'll తీసుకున్నప్పుడు make fun of that. అది చూసి నవ్వేవారు. That tract is called "Where are you proceeding to?" అక్కడ ఆ కరపత్రిక పేరేంటంటే ఎక్కడికి పోతున్నావు అని. That is the tract. ఆ కరపత్రిక మీద ఉన్నది ఎక్కడికి పోతున్నావు. We are traveling by train from Coimbatore to Chennai. మేము కోయంబత్తూరు నుంచి మద్రాసు రైల్లో So వెళ్తుంటే the boys there read that tract. ఆ చదివినటువంటి వాడు They will read loudly. వాళ్ళు గట్టిగా చదువుతారు. Where are you proceeding to? ఏడబోతున్నావు. I am going to Chennai. నేను చెన్నై వెళ్తున్నాను. Like that they used to make fun also. వాళ్ళు మమ్మల్ని చూసి వేళకోళం చేసేవారు. Some may make fun also. కొంతమంది హేళనగా చూసేవారు. But share the gospel. అయినా సువార్త But చెప్పు. I am not saying that you should go and give to everybody. అంటే నేను అనేది ఏంటంటే ఇక మొత్తం అందరికీ ఇచ్చేయమని కాదు. But as the Lord burdens you, ప్రభు నీకు భారం ఇచ్చిన కొలది, as the Lord gives you that guidance, ప్రభు నీకు నడిపించిన కొలది give that gospel to that person. సువార్త ఆ ఎదుటి వ్యక్తికి చెప్పు. Many people we may meet, అనేక మందిని మనం కలుసుకుంటాం, but you can share a gospel with few. అయితే కొద్ది మందితో పంచుకో. And they are in need definitely. ఖచ్చితంగా వాళ్ళ అక్కర్లో ఉండుంటారు. They will not throw away the tract what you give. I have experienced in my life. నా జీవితంలో అనుభవించాను. నీవు ఇచ్చినటువంటి ఆ కరపత్రిక వాళ్ళు పడేరు. Some months ago, కొన్ని నెలల క్రితం in the airport, ఆ ఎయిర్పోర్ట్ లో I gave the Brother Buxing's testimony to one person, one lady who was in the counter. అక్కడ ఆ కౌంటర్ లో ఉండేటువంటి ఒక వ్యక్తికి బత్సింగ్ గారి యొక్క సాక్ష్యం ఇచ్చా. And she took it and said, "Thank you." తీసుకున్నందే వందనాలండి అన్న. And then I said, "Read." నేను అన్నాను చదువమ్మా అన్నాను. I should not stand there and give preaching for half an hour, no? Others are standing in the queue. ఆ ఎయిర్పోర్ట్ లో ఆ టికెట్ తీసుకునేటప్పుడు మరి నేను అక్కడ నుంచి అక్కడ సువార్త చెప్తే కుదరదు, వెనకాల చాలా మంది లైన్ లో ఉంటారు. So I gave and passed on. కాబట్టి అది ఇచ్చేసాను, వెళ్ళిపోయాను. After 3-4 days, 3-4 రోజులు అయిన I తర్వాత came to another counter. మళ్ళీ అదే ఎయిర్పోర్ట్ లో ఇంకో కౌంటర్ కి వచ్చా. Again I gave that. నేను మరలా ఆ పుస్తకం ఇచ్చా. Then that lady said, "Sir, already you gave me that." అప్పుడు ఆవిడ అంది కదా, అయ్యా నువ్వు మొన్న నాకు ఇచ్చావు అంది. And have you read that? అయితే నేను చదివావా? She immediately took it from her pocket and said, వెంటనే జేబులోంచి తీసింది. and she said, "I am reading it and It's still keeping it with me." చదువుతున్నానయ్యా, ఇంకా నా దగ్గరే ఉంచుకున్నా. She has not rejected that. She is still keeping that. ఆమె దానిని కాదనలేదు, ఇంకా దగ్గర ఉంచుకుంది. She found something there. That is why she is keeping. Otherwise, if it is a waste, she would have thrown it. దానిలో ఏదో అమూల్యమైన సంగతి ఉన్నట్టుగా గుర్తించింది, లేకపోతే అవతల పడేసి తన దగ్గర ఉంచుకుంది. And once again, one more time, ఇంకోసారి I gave Brother Buxing's testimony to some other person in the airport. ఆ ఎయిర్పోర్ట్ లోనే వేరే వ్యక్తికి బత్సింగ్ గారి యొక్క సాక్ష్యాన్ని ఇచ్చా. And after 1 week, ఒక వారం అయిన తర్వాత when I gave that Buxing's testimony to that person, ఆ వ్యక్తికి బత్సింగ్ గారు ఆ సాక్ష్యం ఇచ్చిన తర్వాత she said, "Already somebody has given." ఆ మంది కదా ఎప్పటికే ఎవరో ఈ పుస్తకం నాకు ఇచ్చారండి అంది. Last week somebody gave. అంటే గత వారం ఎవరో ఇచ్చారు. I said, I was so interested. Who gave that to you? అప్పుడు నాకు ఎంతో ఆసక్తి అనిపించింది, మీకు ఎవరు ఇచ్చారండి అన్నాను. One lady gave this to me. ఆవిడ అంది కదా,
ఒక ఆమె నాకు ఇచ్చింది ఇది. Then I asked, how is that lady look like? నేను అన్నాను కదా, నీకు ఇచ్చిన ఆవిడ ఎలాగుంది. And then she explained. ఆ వివరించింది. Then I understood that is my wife who has given that to her. అప్పుడు అర్థమైపోయింది. ఎందుకంటే సహోదరుని యొక్క భార్యే, ఎందుకంటే వర్ణించింది కదా, కాబట్టి అక్క కూడా ఎంత పొడిగా ఉంటది, కాబట్టి అందుకని అర్థమైపోయింది. So she said she is reading that. కాబట్టి నేను అది చదువుతున్నాను అంది. They are in need. They will not reject. They will accept. వారు అక్కరలో ఉన్నారు, నువ్వు పంచుకుంటే వాళ్ళు కాదనరు, వాళ్ళు దాన్ని స్వీకరిస్తారు. And some 1 year ago, ఓ సంవత్సరం క్రితం in Singapore, సింగపూర్ లో one of our brother there, అక్కడ మన సోదరుడు ఒకడు, one elder brother, ఓ పెద్ద ఆయన, he saw one lady reading Brother Baksing's testimony in the train. రైల్లో వెళ్తుంటే సింగపూర్ లో బత్సింగ్ గారి సాక్ష్యం ఒక ఆవిడ చదువుటం చూశాడు. This man was wondering, what is this? ఈ వ్యక్తి testimony here in Singapore, somebody is reading. ఈ వ్యక్తి ఆశ్చర్యమైపోయింది, ఏది సింగపూర్ లో రైల్లో బత్సింగ్ గారి సాక్ష్యం అది చదువుతున్నారు. And he asked, అడిగాడు, who gave this to you? ఎవరిచ్చారు నీకు? Sir, yesterday I was working in a hotel. అయ్యా, నేను ఒక హోటల్లో పనిచేస్తున్నాను. నిన్న one family came for having lunch. అక్కడ మధ్యాహ్నం భోజనం చేసేదానికి ఒక కుటుంబం వాళ్ళు వచ్చారు. And that lady gave it to me. అక్కడ ఆ ఇంటి ఆవిడ నాకు ఇది ఇచ్చింది. Oh, then that brother understood it is Brother Isaac's family who went there. They gave the gospel. అప్పుడు ఆ సహోదరుడికి అర్థమైంది, ఐజాక్ గారి కుటుంబంతో అక్కడికి వెళ్ళాడు కదా, వాళ్ళు ఇచ్చి ఉంటారు ఇది. So they are reading. వాళ్ళు చదువుతున్నారు. They are not throwing out. వాటిని పాడవేయటం లేదు. There are many in need. అనేక మంది అక్కరలో ఉన్నారు. Are you prepared? సిద్ధపడి ఉన్నావా? Do you give the gospel to them? వారికి సువార్తిస్తున్నావా? Prayerfully. ప్రార్థనాపూర్వకంగా. I heard about one elderly lady who passed away recently. ఈ మధ్య కాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది ఒక మరి పెద్ద ఆవిడ గురించి నేను ఎరుగుదును. And she is a very elderly lady. ఆమె చాలా పెద్ద వ్యక్తి, వయసు, very quiet lady. ఎంతో మౌనంగా ఉండేది. But she had a zeal for the gospel. అయితే సువార్త గురించి ఎంతో మరి రోషం ఉండేది. She always used to carry a bunch of tracts in her bag. ఎప్పుడు కూడా తన సంచిలో కరపత్రికలు పట్టుకెళ్లేది. The husband was very much encouraged by the wife's work like this. కాబట్టి తన యొక్క భార్య ఇంత చక్కగా పని చేస్తుంది ప్రభు కొరకని భర్త ఎంతో ప్రోత్సహించబడ్డాడు. He printed 20,000 tracts and gave to her. కాబట్టి 20,000 కరపత్రికలు ప్రింట్ చేసి భార్యకు బహుమానం ఇచ్చేశాడు. So she used to go and give. ఇక ఈవిడ పట్టుకెళ్ళి ఇస్తుండేది. And later on I came to know, తర్వాత తెలిసింది, after she passed away, అంటే ఆమె చనిపోయిన తర్వాత, to whomever she shares the gospel, ఆమె ఎవరితో సువార్త పంచుకున్నా she will write their name. వారి పేరు రాసుకునేది. Vegetable vendor so and so. పలానా చోట ఆకుకూరలు అమ్మేది, I gave the gospel. నేను అక్కడ సువార్త ఇచ్చాను. Milkman I gave. Milkman. పాలోడికి ఇచ్చాను. Bus conductor I gave. బస్ కండక్టర్కి ఇచ్చా. She is praying for that person also. ఇవ్వటమే కాదు, ప్రార్థించేది. What a wonderful ministry. ఎంత అద్భుతమైన పరిచయం. Many are in need. అనేక మంది అక్కర్లో ఉన్నారు. Laborers are few. అక్కడ మరి పనివారు కొద్ది. Harvest is plenteous. కోత విస్తారం. Many wounded people are there. అనేక మంది గాయపం పొందిన వారు ఉన్నారు. Will you share the gospel with them? వారితో సువార్త పంచుకుంటావా? In this world, ఈ లోకంలో there are many occasions we go to somebody's functions. అనేక సందర్భాల్లో వేరే వారు మనల్ని ఏదో ఫంక్షన్ కి పిలిచినప్పుడు వెళ్తుంటాం. Friend's birthday, ఏదో మన స్నేహితుడి యొక్క బర్త్డే, somebody's marriage, లేకపోతే ఎవరిదో పెళ్లి. What is the kind of gift you give to them? వారికి ఎటువంటి బహుమానం ఇస్తున్నావు? Rice cooker, pressure cooker. ఏంటి వాళ్ళకి ప్రెషర్ పెరిగినప్పుడు ప్రెషర్ కుక్కరు, తర్వాత ఆకలి వేసినప్పుడు రైస్ కుక్కరు. So we meet their need, no? వాళ్ళు అక్కడ తీరుస్తాం కదా. It will be very useful for them. వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. That is why we give good gifts to them. అంచేత వాళ్ళకి మంచి మంచి ఇస్తాం బహుమానాలు. We don't pack a time bomb and give it to them, which will be dangerous for them. వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏదో టైం బాంబు లేదా సిలిండర్ ప్యాక్ చేసేవాం కదా. No, we will not give. అలాగే what is useful for them, we will definitely give. వారికి ఏది ఉపయోగమో దాన్ని ఇస్తాం బహుమానంగా. Why don't you give the precious word of God, the Bible, as a gift to your friends or somebody on their occasions? ఒకవేళ మీ స్నేహితులు ఎవరో వివాహాలు ఏదో అవుతూ ఉంటాయి, ఆ టైంలో వారికి ఎంతో ఉపయోగకరమైంది దేవుని యొక్క వాక్యం, ఓ బైబిల్ గ్రంథం ఎందుకు ఇవ్వు? It is precious. అది ఎంతో అమూల్యమైనది. It is most required for them. అది వారికి ఎంతో అవసరం. At some point of time they will read, and the word of God, which is a living word of God, will work in their lives. ఎప్పుడోకప్పుడు వాళ్ళు చదువుతారు, దేవుని వాక్యం సజీవమైంది, వాళ్ళతో మాట్లాడుతారు. I am sure they will not throw away that Bible if you give that. నువ్వు బైబిల్ గాని వారికి ఇస్తే వాళ్ళు అవతల పడేరు, నాకు తెలుసు. I gave a Bible to a person. నేను ఒక వ్యక్తికి బైబిల్ ఇచ్చా. He's a very rich person. చాలా ధనవంతుడు. No need of any gift for that person. Very, very rich person. అసలు ఆ వ్యక్తికి ఏ బహుమానాలు అక్కర్లేదు, చాలా ఐశ్వర్యవంతుడు.
We gave the Bible as a gift to them. నేను అతనికి బైబిల్ గిఫ్ట్ గా ఇచ్చా. And after a few months, కొన్ని నెలలు అయిన తర్వాత that person's cousin got married. ఆ వ్యక్తి యొక్క మరి ఆ అన్న ఎవరో తమ్ముడు ఎవరో పెళ్ళైంది. And we went for that marriage and gave another Bible to that person. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంకో బైబిల్ ఆ వ్యక్తికి ఇచ్చా. When we were going to the stage to give the gift, మేము ఆ బహుమానం ఇచ్చేదానికి స్టేజ్ ఎక్కుతున్నప్పుడు this person was standing nearby. ఈ వ్యక్తి పక్కనే ఉన్నాడు. With husband and wife are standing. అంటే భార్యాభర్తలు ఉన్నారు. Then he told me and my wife, నాతోటి నా భార్యతోటి అన్నాడు, Mr. Isaac, you gave a wonderful gift to us. మాకు చక్కటి బహుమానం ఇచ్చావయ్యా. Beautiful Bible. చక్కటి బైబిల్ ఇచ్చావు. We read that every day. ప్రతిదినం మేము చదువుతున్నాం. I was shocked. నాకు ఆశ్చర్యం అనిపించింది. Such a rich person, అంత ధనవంతుడు, they are reading the Bible. బైబిల్ చదువుతున్నాడు. Will not that word of God work in their lives one day? దేవా ఒకానొక దినాన్ని ఆ దేవుని యొక్క వాక్యం వాళ్ళ జీవితంలో పనిచేయదా? Definitely it will work. ఖచ్చితంగా పనిచేస్తుంది. Give the worthful gift, the word of God to them. అత్యంత విలువైనటువంటి బహుమానము దేవుని యొక్క వాక్యం బైబిల్ వరకు. This Samaritan bound the wounds with wine and oil, and whatever was required to be done, he did that. ఈ సమరయుడు ఆ నూనె తర్వాత ద్రాక్షారసం వేసి ఆ గాయాలు కట్టి ఆ గాయాలు పొందిన వానికి ఏది అవసరమో దాన్ని ఇచ్చాడు. Whatever is needed for the perishing soul, we have to provide for them. నశించిపోయేటువంటి వ్యక్తికి ఏది అవసరమో దానిని మనం అందించగలగాలి. In this world, ఈ లోకంలో the in state of Andhra Pradesh, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో the 108 ambulance has become very, very popular. చూడండి 108 ఈ యొక్క వాహనం ఉంది కదా 108 చాలా పేరు వచ్చింది. And in Tamil Nadu also we want to follow you. తమిళనాడులో కూడా మరి ఇదే పాటించాలని అనుకుంటున్నాం. So it is wonderful, no? It is very useful. చాలా ఉపయోగకరమైనటువంటి ఆ వాహనం అది. Some years ago and all, when somebody is lying on the road meeting with an accident, nobody will go to help them. చూడండి కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి అలా పడిపోయి ఉంటే సాయం చేసేదానికి ఎవరు వెళ్లేవారు కాదు. Nobody. ఎవరు వెళ్ళేవారు? You know why? ఏం తెలుసా? If you take that person and admit in the hospital, ఒకవేళ గాయాలు పొందిన వాడిని తీసుకెళ్లి ఆసుపత్రిలో నువ్వు అడ్మిట్ చేస్తే they will file a case against you. మొట్టమొదటి నీ మీద కేసు పెడతారు గవర్నమెంట్. You know why? ఎందుకు? You only wounded that person and నువ్వే యాక్సిడెంట్ చేసి తెచ్చుంటావంట. So nobody will dare to attempt that. అంచేతను ఎవరు కూడా దగ్గరికి వెళ్ళేవారు కాదు. Many will be dying on the road. They will simply pass by. రోడ్డు మీద ఎంతమంది చచ్చిపోయినా కానీ అలా చూసుకుంటూ పోవటమే. But now, ఇప్పుడైతే 108 vehicle is there. 108 ఉంది. Anybody calls them, they come and take the wounded person. ఎవరు ఫోన్ చేసినా కానీ వచ్చే గాయపడిన వాళ్ళని తీసుకెళ్తారు. The specialists come and then take them. అంతేకాదు వైద్యుల్లో కూడా స్పెషలిస్టులు వచ్చి వాళ్ళని తీసుకెళ్తారు. And in that vehicle, ఆ వాహనంలో everything is available. అక్కడ మందులన్నీ ఉంటాయి. All the gadgets are available. అక్కడ అన్ని ఉంటాయి. First aid kit is there. అక్కడ ప్రథమ చికిత్స ఉంటుంది. It brings help and takes them to the hospital. తర్వాత వారికి మరి ప్రాథమిక ఆరోగ్యం ఇచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తారు. You and I today are 108 vehicles. నీవు నేను కూడా దేవుని దృష్టిలో 108 వాహనాలు లాంటి వారిమి. We should be prepared. మనం సిద్ధపడి ఉండాలి. We should not pass by. దాటిపోకూడదు. You should carry that person. ఆ వ్యక్తిని మోసుకు రావాలి. You should do what is to be done to that person. ఆ వ్యక్తికి ఏమి చేయాలో అది చేయాలి. So we saw about the person, wounded person in need. గాయపడిన వ్యక్తి అక్కరలో ఉన్నవాడిని చూచాం. He needs help on priority. అంతేకాకుండా వెంటనే తనకి సాయం అవసరం. And we should provide. మనం ఏర్పాటు చేయాలి. And to provide that we should be prepared also. అంతేకాకుండా ఏర్పాట్లు చేయాలంటే మనం సిద్ధపడి ఉండాలి. Finally, చివరిగా this person was brought to the inn. ఈ వ్యక్తిని పూటకోళ్ళ వారి ఇంటికి తీసుకొచ్చారు. He took him to the inn and took care. అంటే అక్కడ చిన్న హోటల్ లాంటిది అక్కడ తీసుకొచ్చి జాగ్రత్త వహించేదానికి. What is that you and I can do for these souls? మరి ఈ నశించిపోయే వారి పక్షంగా నువ్వు నేనేం చేయగలం? Bring them to the house of God. దేవుని యొక్క ఇంటికి తీసుకురా. We as individuals, we may not be able to meet the entire need of that person. ఒకవేళ ఒక్కొక్క వ్యక్తిగా ఆ గాయపడిన వ్యక్తి యొక్క అక్కరంతా నువ్వు ఒక్కడవే తీర్చలేకపోవచ్చు. You carry and bring them to the house of God. మోసుకుని దేవుని యొక్క ఇంటికి తీసుకురా. He used his vehicle, he carried him and put him on the vehicle and brought him, no? తన యొక్క వాహనం మీద ఎక్కించుకొని తీసుకొచ్చాడు కదా. And he brought him to that inn. తర్వాత ఆ పూటకోళ్ళ వారి ఇంటికి He brought him to the right place. ఆ సరైన ప్రదేశాన్ని So తీసుకొచ్చాడు. that attention will be given. తద్వారా ఆ వ్యక్తిని జాగ్రత్తగా చూసుకుంటారు. You and I should bring the souls to the house of God. నీవు నేను కూడా ఇటువంటి వ్యక్తులను దేవుని యొక్క ఇంటికి తీసుకురావాలి. It is a place of joy. అది సంతోష నిలయము. It is a place where their needs will be met. వారి యొక్క అక్కలు తీర్చబడేటువంటి ప్రదేశం. There is fatness in the house of the Lord. దేవుని యొక్క ఇంటిలో సమృద్ధి ఉన్నది. There is health in the house of God. దేవుని యొక్క ఇంటిలో ఆరోగ్యం ఉన్నది. There is safety and protection in the house of God. దేవుని యొక్క ఇంటిలో భద్రత ఉన్నది. There is fellowship of the children of with the children of God in the house of God. దేవుని యొక్క ఇంటిలో దేవుని పిల్లల సహవాసం ఉన్నది. And God speaks and meets
their need in his house. దేవుని యొక్క ఇంటిలో దేవుడు మాట్లాడతాడు, వారి అక్కర తీరుస్తాడు. So bring the souls to the house of God. అటువంటి వ్యక్తులను దేవుని యొక్క ఇంటికి తీసురా. That is our responsibility. అది మన యొక్క బాధ్యత. So bring them to this place. కాబట్టి ఇటువంటి ప్రదేశానికి వారిని తీసుకురా. Luke's Gospel chapter 10. లూకా సువార్త 10 verse 10. 10. What does the Lord Jesus Christ tell? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? Go and do thou likewise. వెళ్ళి నీవు కూడా అలాగనే చేయుము. Go and do so. వెళ్ళి అలాగే చేయి. Go. వెళ్ళు. Do thou likewise. నువ్వు కూడా అలాగే చేయి. This is what the Lord Jesus Christ tells you ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో చెప్పేది అదే. as you go from this place. ఈ ప్రదేశం నుంచి వెళ్ళేటప్పుడు Do thou like this Samaritan, what he did to ఈ this సమరయుడు wounded ఏ man. రీతిగా చేశాడో నీవు కూడా ఆ రీతిగానే చేయమని లూకా సువార్త 10:37 ఉంది. The Lord gives this commandment to you ప్రభు ఈ ఆజ్ఞ నీకు ఇస్తున్నాడు. to do so likewise. నీవు కూడా ఆ రీతిగా చేయి. In your life's journey, you will meet many wounded people like this. నీ యొక్క జీవన యానములో అటువంటి ఈ రీతిగా అనేక మంది గాయపరచబడిన వారు నీకు ఎదురవుతారు. Do so likewise. నీవును అలాగునే చేయి. There was one young man. ఒక యవనస్తుడు ఉండేవాడు. In his college days, he accepted the Lord Jesus Christ as his personal savior. తన యొక్క కాలేజీ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించాడు. He was a committed person. తాను మరి ఎంతో ప్రతిష్ఠించుకున్న వ్యక్తి. He wrote in his diary one day, తన యొక్క డైరీలో ఓ రోజు రాసుకున్నాడు, Father, take my life, ప్రభువా నా యొక్క జీవం తీసుకో, even my blood, నా రక్తం కూడా if you want it, నీకు కావాలంటే, and consume it with an enveloping love. నీ యొక్క ప్రేమతో దానిని మరి దాని చుట్టూ ఆవరించు. This life is not mine. ఈ జీవం నాది కాదు. It is not mine to save. అంటే రక్షించుకునేది నాది కాదు. It is for you. ఇది నా కొరకు కాదు కానీ నీ కొరకు. Have it, Lord. ప్రభువా దీన్ని తీసుకో. Pour it as an oblation to this world. ఈ లోకానికి అంతటికీ కూడా ఒక నైవేద్యం లాగా నువ్వు అర్పించు. Take my life. నా ప్రాణం తీసుకో. This is what he wrote when he was in the college. తాను కాలేజీలో ఉన్నప్పుడు రాసిన మాటలు అవి. Some years later, కొన్ని సంవత్సరాల తర్వాత 5 young men, 5 యవనస్తులు after much prayer and preparation, ఎంతో ప్రార్థన సిద్ధపడిన తర్వాత they wanted to preach the gospel వారు సువార్తను ప్రకటించాలనుకున్నారు. to Aqua Indians in Ecuador. ఈక్వెడార్ లో ఆక్వా ఇండియన్స్ వాళ్ళకి Many months they went for preparation. ఎన్నో నెలలు సిద్ధపాటులో ఉన్నారు. They were in prayer. వారు ప్రార్థనలో ఉంటుంది. 5 young men, 5 యవనస్తులు they had the burden to preach the gospel to these people. ఈ ప్రజలకు సువార్త ప్రకటించాలనే భారం వచ్చింది. They went to this place called Ecuador. ఈక్వెడార్ ఆ ప్రాంతానికి వెళ్లారు. They landed అక్కడ దిగారు to preach the gospel. సువార్త ప్రకటించేదానికి. Within a few minutes, they were all beheaded and they died. కొన్ని నిమిషాల్లోనే వాళ్ళందరినీ కూడా శిరచ్ఛేదనం చేసి చంపేశారు. They were speared to death. వాళ్ళు మరి శిరచ్ఛేదనం చేయబడి చంపబడ్డారు. 5 young men, 5 యవనస్తులు after much preparation and prayer, with a burden to preach the gospel, they went and they ఎంతో lost their lives. ప్రార్థనతో సిద్ధపాటుతో సువార్త ప్రకటించాలని వెళ్లిన కొన్ని నిమిషాల్లోనే వారిని చంపేశారు. One of the 5 was Jim Elliot, the young man who wrote in his diary asking the Lord to take his life as an oblation for the whole world. ఆ 5గురిలో ఒక ఆయన ఎవరంటే జిమ్ ఏలియట్. అంటే తన యొక్క డైరీలో ఆయన రాసుకున్నాడు, ప్రభువా ఈ జీవితం నీది, ఈ జీవం నీది, ఈ రక్తం నీది, కావాలంటే తీసుకో. His blood was shed there in that place. ఆ ప్రదేశంలో జిమ్ ఏలియట్ తన యొక్క రక్తం చిందించబడింది. He was willing even to lose his life. తన ప్రాణాన్ని పోగొట్టుకునే దానికి కూడా ఇష్టపడ్డాడు. Are you ready? సిద్ధంగా ఉన్నావా? I am not telling that you should all die, giving up your life. అంటే మీ అందరూ కూడా చనిపోవాలి అనేటువంటి మాట కాదు నేను చెప్పేది. But you can surrender your life for the అయితే preaching of the gospel. సువార్త ప్రకటన కొరకై నీ జీవితాన్ని అప్పగించుకో. Luke's Gospel chapter 9. లూకా సువార్త 9వ అధ్యాయం. Luke's Gospel లూకా సువార్త chapter 9 9వ అధ్యాయం and verse 24. 24. Whosoever will save his life shall lose it, but whosoever will lose his life for my sake, the same shall save it. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని రక్షించుకొనును. These 5 young men lost their life. ఈ 5 యవనస్తులు తమ యొక్క ప్రాణం But పోగొట్టుకున్నారు. they really not lost their life. నిజంగా చూస్తే వాడు ప్రాణం వాళ్ళు They have saved their life according to the word of God and Lord Jesus Christ who himself said these words. వాళ్ళు పోగొట్టుకోవడం కాదు కానీ దేవుని వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగా తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని రక్షించుకొనును. They have saved their life for the sake of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకై తమ ప్రాణాన్ని కాపాడు రక్షించుకున్నారు. Are you willing to lose your life
or comfortable life, comfortable living in this world for the sake of the gospel and the perishing soul. సువార్త కొరకై నశించిపోయే ఆత్మల కొరకై ఈ లోకములో మరి నీవు నీకుండేటువంటి సుఖ సౌఖ్యాలతో ఉండేటువంటి ఆ జీవితాన్ని అర్పించుకోవాలని ఆశపడుతున్నావు. Today you are seeking great things for yourself. నేటి దినాన్ని నీ కొరకై అనేక గొప్ప సంగతులు కోరుకుంటున్నావు. I should be like this, I should be there, I should do this, I should achieve this. నేను అలాగుండాలి, అది సాధించాలి, ఇలా ఉండాలి, ఇది సాధించాలి, ఎన్నో కోరికలున్నాయి. You have great ambitions in your life. నీ జీవితంలో ఎన్నో ఆశలున్నాయి. But to share the gospel, అయితే సువార్త ప్రకటించేదాన్ని will you give your life for the sake of the Lord Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకై నీ జీవితం ఇస్తావా? In your life's journey, నీ జీవన యానములో as the souls are perishing around you, నీ చుట్టూ ఉండేటువంటి అనేక మంది నశించిపోతున్నారు. what is the responsibility you will take? అయితే ఎటువంటి బాధ్యత నువ్వు 1 తీసుకుంటావు? Corinthians chapter 15. మొదటి కొరింథీ 15. 1 Corinthians chapter 15. మొదటి కొరింథీ 15. We'll read this verse and close. ఈ వచనం చదువుకొని ముగించుకుంటాం. Verse 19. 19. If in this life only we have hope in Christ, we are all men most miserable. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన యెడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. Do you trust Christ only for this life and your things of this world? అయితే యేసుక్రీస్తు వారి యందు మరి ఆ యొక్క నీ జీవితాన్ని ఈ లోకం మట్టుకే, ఈ లోక సంగతుల మట్టుకే నమ్ముతావా? Only for your life in this world I trust Christ. ఏదో ఈ లోకంలో నా జీవితం జీవించినంత మట్టుకే నేను నమ్ముతాను. Then the word of God says, వాక్యం ఉంటుంది, you are men of most miserable. అందరికన్నా దౌర్భాగ్యులుగా ఉంటాం. Let us not be miserable like that. ఆ రీతిగా దౌర్భాగ్యులు ఉండొద్దు. Let us surrender our life మన జీవితాలు for అర్పించుకుందాం the sake of the gospel. సువార్త కొరకు. We will not lose our life. మన ప్రాణాన్ని We పోగొట్టు. are not going to lose anything in this world by surrendering our life for the gospel. నీ జీవితాన్ని సువార్త కొరకై అర్పించుకోవడం ద్వారా ఈ లోకంలో ఏదీ పోగొట్టుకో. 100-fold you will receive the blessing. నీవు నూరంతలుగా ఆశీర్వాదం చూస్తావు. The Father will honor them that serve the Lord Jesus Christ. ఎవరైతే యేసుక్రీస్తు వారిని సేవిస్తారో అటువంటి వారిని తండ్రి ఘనపరుస్తాడు. Harvest is plenteous. కోత విస్తారము, Laborers are few. పనివారు కొద్దిమందే. Why don't we all be laborers for the work of the Lord Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పనిలో మనం అందరం కూడా ఎందుకు పనివారిగా మారకూడదు? May the Lord bless this word. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం.